వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. మానవ సేవే మాధవ సేవ అని మనం తరచుగా వింటూ ఉంటాం. సో ఇది అక్షరాల డాక్టర్స్ వృత్తికి సంబంధించి బాగా వర్తిస్తుందని చెప్పొచ్చు. గత కొద్ది కాలంగా కోవిడ్-19 పరిస్థితులు మనం చూసినట్లయితే డాక్టర్లు అదేవిధంగా నర్సులు ఇలా ఎంటైర్ కార్యవర్గం అంతా కూడా ఎనలేని సేవలు అందిస్తూ వస్తుంది. సో మరి అటువంటి వృత్తికి సంబంధించి ఎంతోమంది ప్రముఖులు అమెరికాలో ఎంతోమంది డాక్టర్సు గత కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడిన డాక్టర్లంతా కూడా అక్కడ సేవలు అందిస్తూ వస్తూ ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా కలిసి ఏఏపీఐ అనే ఒక ఫిజిషియన్స్ అందరూ కూడా ఇండియన్ ఫిజిషియన్స్ అందరూ కూడా ఒక సంస్థను స్థాపించడం జరిగింది. మరి అందులో ప్రధానంగా మొట్టమొదటిసారి ఒక తెలుగు వ్యక్తి, అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సుధాకర్ గారు, జొన్నలగడ్డ గారు ఆయన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. సో ఈరోజు ఆయనతో మనం ప్రత్యేకంగా ఈ ఆపీకి సంబంధించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా జొన్నలగడ్డ గారు, ముందుగా మీకు వెల్కమ్ టు అవర్ ఎన్ఆర్ఐ టాక్ షో అండి. నమస్తే అండి శివ గారు. ముందుగా కంగ్రాచ్యులేషన్స్ టు యూ. మొట్టమొదటి ఒక తెలుగు వ్యక్తిగా, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఆపీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం పట్ల మేమందరం కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నాం సాక్షి తరపున. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చెప్పండి, అసలు ఆపీ నేపథ్యం ఏంటి, ఆపీకి సంబంధించిన విశేషాలు, దానికి సంబంధించిన మరిన్ని పర్టికులర్స్ చెప్పండి. అంతకంటే ముందుగా మీ గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా తెలియపరచండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి వ్యూయర్స్ అందరికి నమస్కారం అండి. నా పేరు సుధాకర్ జొన్నలగడ్డ. నేను గుంటూరులో, నా నేటివ్ ప్లేస్ గుంటూరు. ఆపీ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. ఈ సంస్థని 40 సంవత్సరాల క్రితము మన ఇండియన్ డాక్టర్స్ కొంతమంది, అప్పుడు చాలా తక్కువ మంది ఉండేవారు 40 సంవత్సరాల క్రితం, వాళ్ళందరూ కలిసి ఒక చిన్న సంస్థను స్టార్ట్ చేశారు ఆ రోజు 40 సంవత్సరాల క్రితం. ఎందుకంటే అప్పుడు డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువ ఉండేది డాక్టర్స్ మీద, మన ఇండియన్ డాక్టర్స్ మీద. ఈ డిస్క్రిమినేషన్ ఫైట్ చేయడానికి ఈ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందేసేసి ఇప్పుడు 1,00,000 డాక్టర్ల అయిన సంస్థ అనమాట మన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఇప్పుడు అమెరికాలో ఎవ్రీ 7 పేషెంట్స్ టేకెన్ కేర్ బై మన ఇండియన్ డాక్టర్స్ చూసుకుంటారు. చాలా మంచి గౌరవమైన సంస్థ ఇది, చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్. అండ్ ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మన అమెరికన్ మెడికల్ అసోసియేషన్ తర్వాత ఆపీ ఇది సెకండ్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫిజిషియన్స్ అనమాట. అయితే ఎథనిక్ ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు ఇటాలియన్స్ ఉంటారు, బంగ్లాదేశీస్, పాకిస్తానీస్, తర్వాత ఐరిష్, వీళ్ళందరూ అనుకోండి, వీళ్ళందరితో కలిపితే మన భారతీయులు ఆపీ అనేది నెంబర్ 1 అనమాట, హైయెస్ట్ ఫిజిషియన్ ఆర్గనైజేషన్ అనమాట అమెరికాలో. ఇలాగా ఈ సంస్థ చాలా స్ట్రాంగ్ గా దినదినం అవుతుంది. దీంట్లో 4 రకాలైనటువంటి బ్రాంచెస్ ఉన్నాయండి దీంట్లో ఆపీలో. ఒకటి వచ్చి ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఎగ్జిక్యూటివ్ సెక్షన్ అంటే ప్రెసిడెంట్ ఇస్ ద అథారిటేటివ్ ఫర్ ద ఆర్గనైజేషన్. తర్వాత బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అని ఇంకొక బ్రాంచ్ ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనాన్స్ చూసుకుంటారు. తర్వాత చారిటబుల్ ఫౌండేషన్. ఆపీకి చారిటబుల్ ఫౌండేషన్ పెద్ద వింగ్ ఉందండి. వాళ్ళు ఏం చేస్తారంటే చారిటబుల్ ఆర్గనైజేషన్స్ ఇండియాలో కానీ అమెరికాలో కానీ అవసరమైనప్పుడు వాళ్ళు దే ప్లే బిగ్ రోల్ అనమాట. వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తుంటారు అనమాట ఏదైనా అవసరమైతే. అలాగే లాస్ట్ నెంబర్ 4 వచ్చేసి యంగ్ ఫిజిషియన్స్. యంగ్ ఫిజిషియన్స్ అంటే ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు, వాళ్ళు ఇక్కడ మెడికల్ స్కూల్కి వెళ్ళినారు అనుకోండి, వాళ్ళందరికీ ఒక చిన్న సెక్షన్ ఉంది. వాళ్ళు మెడికల్ స్టూడెంట్స్, తర్వాత యంగ్ ఫిజిషియన్స్, వాళ్ళందరూ దాంట్లో కలిసి ఉంటారు. వాళ్ళు చాలా యాక్టివ్ సెక్షన్ అనమాట. ఇలాగా ఈ 4 రకాలైనటువంటి డివిజన్స్ ఉన్నాయి ఆపీలో. చాలా వైబ్రెంట్ అండి. అండ్ ముఖ్యంగా నా గురించి ఏంటంటే, నేను గుంటూరులో పుట్టిన తర్వాత అక్కడ ఎలిమెంటరీ స్కూల్ అంతా నసరాపేటలో చేశాను, హై స్కూల్ అంతా. మా మదర్ టీచర్ అక్కడ, సత్యవతి గారు. ఆ తర్వాత మా ఫాదర్ మేము గుంటూరు ఇచ్చాము. తర్వాత అప్పుడు జేకేసీ కాలేజ్లో నేను ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత అక్కడి నుంచి రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో మెడిసిన్ చేసి ఆఫ్రికాకి వచ్చాను. నైజీరియా, వెస్ట్ ఆఫ్రికాలో కొంతకాలం పనిచేశాను అక్కడ. చేసి తర్వాత ఆస్ట్రియా వియన్నా వెళ్ళి అక్కడ సర్జికల్ డిప్లొమా చేశాను. అక్కడి నుంచి మళ్ళీ స్టేట్స్ వచ్చాను, అమెరికా వచ్చి అక్కడ రీసెర్చ్, తర్వాతనేమో ఇంటర్నల్ మెడిసిన్, తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజీ, జీర్ణకోశ వ్యాధుల స్పెషలిస్ట్ చేశాను అనమాట. చేసినాక మయామిలో కాలేయము, లివర్, దానికి స్పెషాలిటీకి అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పిట్స్బర్గ్ వచ్చేసేసి అక్కడ కాలేయ మార్పిడి ట్రాన్స్ప్లాంట్లో మళ్ళీ ఫెలోషిప్ చేశాను అనమాట.
చేసిన తర్వాత మళ్ళా జర్మనీ వెళ్ళాను అనమాట. హ్యాంబర్గ్ జర్మనీ పోయి అక్కడ స్పెషలైజ్డ్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి వెళ్ళాను. అయితే గత 24 సంవత్సరాల నుంచి నేను జార్జియాలో డగ్లస్ అనే ఊర్లో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ మా మిస్సెస్ డాక్టర్ ఉమామహేశ్వరి, ఆవిడ విశాఖపట్నంలో గ్రాడ్యుయేట్ మెడికల్ స్కూల్ ప్రాక్టీస్ చేస్తారు, జనరల్ మెడిసిన్. మా అబ్బాయి విరేన్, వాడు మెడికల్ స్కూల్లో అనమాట. ఇది క్లుప్తంగా నా ఫ్యామిలీ అండి. నేను ఒక డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా నాన్నగారు డాక్టరు, మా అన్నయ్య బ్రదర్స్ వాళ్ళ పిల్లలు అందరు డాక్టర్స్ అనమాట. కైండ్ ఆఫ్ ఫిజిషియన్ ఫ్యామిలీ. అండ్ వీ రియల్లీ ఎంజాయ్ టేకింగ్ కేర్ ఆఫ్ సిక్ పీపుల్ అండ్ ఇఫ్ దే ఫీల్ బెటర్ ఫీల్ గుడ్ అనమాట. అదే నేను క్లుప్తంగా నా జీవిత విశేషం. రైట్. అంటే మనం ఆపి గురించి డిస్కస్ చేసే ముందు చిన్న క్యూరియాసిటీ. సో అంటే డాక్టర్స్ ఫ్యామిలీ అనేసరికి సహజంగా మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా డాక్టర్స్ ఉంటారా? ఐ డోంట్ నో, ఇదంతా ప్యాషన్ అండి. మీరు అది మీకు ఉండాలి, అంతేగాని మనం ఎప్పుడు పిల్లలకు చెప్పకూడదు నువ్వు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా అని చెప్పడం తప్పది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు కనుక ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు సక్సీడ్ అవుతారు. అంటే పేరెంట్స్ చూసి అదే కోవలో అంటే నడిచే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చా? ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఆడపిల్లలు, ఓకే, అలాగా బాయ్ విల్ ఐడెంటిఫై ద ఫాదర్. ఓకే, మా ఫాదర్ డాక్టర్ వల్ల ఆల్వేస్ నేను డాక్టర్ అనుకునేవాడిని. నాకు సెకండ్ థాట్ లేదు, ఐ వాంట్ బి డాక్టర్ అని. అలా ఉండేది అనమాట. ప్రాబ్లీ పేరెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది డెఫినెట్గా, బట్ ఇట్ హ్యాపెన్ టు మీ లైక్ దట్. రైట్. ఓకే, రైట్. కమ్ టు ద ఆపి అండి. సో ఆపి ప్రెసిడెంట్గా మీరు పగ్గాలు చేపట్టినాక సో మీరు ఎటువంటి లక్ష్యాలని రానున్న రోజుల్లో నిర్ధారించుకున్నారు? సో ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? నేను మొన్న ఓత్ తీసుకున్నప్పుడు ప్రెసిడెన్షియల్ స్పీకింగ్లో నేను 5 పాయింట్స్ చెప్పానండి. నెంబర్ 1 ఒకటి ఏంటంటే క్లినికల్ అబ్జర్వర్షిప్ ప్రోగ్రామ్ అని ఒకటి ఆపి ద్వారా మేము స్థాపించబోతున్నాం ఈ సంవత్సరం. దాని ఉద్దేశం ఏంటంటే మన ఇండియా నుంచి పిల్లలు డాక్టర్ చదువుకొని అమెరికా వచ్చి రెసిడెన్సీ ట్రైనింగ్ చేయాలని అనుకోండి. ఈ ఆపి ద్వారా ఈ ప్రోగ్రాము 4 వారాలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డాక్టర్స్ ఆఫీస్కి వెళ్ళి కానీ వాళ్ళతో పాటు పని చేసేసేసి అసలు బెడ్ సైడ్ మేనర్స్ అని కానీ అంటే పేషెంట్ ఎలా మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకోవచ్చు. తర్వాత అమెరికా సిస్టమ్ ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉంటుంది అన్నమాట 4 వారాలలో. తర్వాత లాంగ్వేజ్ బ్యారేజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్తో మాట్లాడేటప్పుడు మనకు వాళ్ళ మాట్లాడే ఇంగ్లీషు మనం మాట్లాడే ఇంగ్లీష్ అర్థం చేసుకుంటూ ఉండాలి, లేకపోతే వాళ్ళకి కష్టం ఉంటుంది. ఎందుకంటే దే డోంట్ లైక్ ఇట్. అందుకని ఈ 4 వారాల్లో ఈ పిల్లలకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఎలా పేషెంట్తో మాట్లాడాలా, ఇక్కడ అమెరికా వైద్య విధానం ఎలా ఉంటుంది, ఇలాంటి దానికోసము ఈ యొక్కటువంటి క్లినికల్ అబ్జర్వర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. ఐఎమ్ షూర్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ ఫర్ ద చిల్డ్రన్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. అలాగే ఆఫ్ షోర్ అంటే కరేబియన్ స్కూల్ నుంచి వచ్చే పిల్లలు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే దే కెన్ జాయిన్ రీసెర్చ్ ఆల్సో. కొత్తగా ఇప్పుడు రీసెర్చ్ వింగ్ స్టార్ట్ చేసాము. ఈ రీసెర్చ్ వింగ్లో కూడా దే కెన్ ఇన్వాల్వ్ చేయొచ్చు, వాళ్ళు దే కెన్ లెర్న్. అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరము సిఎంఏ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆపి ద్వారా 20 hours మేము ఫ్రీగా ఇస్తున్నాం అనమాట మెంబర్షిప్ బెనిఫిట్ కింద ఫస్ట్ టైం. దాని ద్వారా మా ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన స్పీకర్స్ అందరినీ వచ్చి ఇక్కడ మాట్లాడతారు. అది ఎడ్యుకేషన్ ఫర్ మెంబర్స్ అండి. తర్వాత ప్యాక్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అని ఒకటి ఈ సంవత్సరం మొదలెట్టారు ఆల్రెడీ ఇంత ముందులా, కానీ కొద్దిగా ఇన్యాక్టివ్ ఉంది. దాన్ని మళ్ళీ నేను యాక్టివేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెసిడెన్సీ స్లాట్స్ ఉన్నాయి. అమెరికా పిల్లలు వచ్చారనుకోండి, వాళ్ళ రెసిడెన్సీ చేయడానికి కొద్దిగా స్లాట్స్ తగ్గిపోయినాయి ఈ మధ్య. అంటే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి డాక్టర్లు, తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఈ రెసిడెన్సీ స్లాట్స్ పెంచాలనేసి మేము క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ వేసేసి లెజిస్లేటర్స్ అంటే అక్కడ సెనేటర్స్, కాంగ్రెస్ మ్యాన్ వాళ్ళందరితో కలిసి మాట్లాడి ఈ స్లాట్స్ పెంచే అవకాశాన్ని మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి అవకాశం ఉందని చెప్పేసి చేద్దాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం తప్పకుండా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐ వాంట్ టు బి మేక్ షూర్ ఆర్పీ యునైటెడ్ ఆర్పీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఆర్పీలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డాక్టర్లు ఉంటారు. అంటే గుజరాత్ అనుకోండి, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తర్వాత బీహార్, మహారాష్ట్ర అందరు డాక్టర్స్ ఉంటారు ఇక్కడ. ఇది నాట్ మన ఆంధ్ర వాళ్ళు కాదు, ఇది బిగ్ ఓషన్, సముద్రం లాంటిది అనమాట ఆర్గనైజేషన్. అందరూ కలిసి ఒక చోట ఒక విధానంలో నడిచే విధంగా నేను ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. నేను సక్సెస్ అవుతాను, ఎందుకంటే
నా ట్రాక్ రికార్డ్ ఉంది నాకు. ఐ కెన్ డూ దట్ అండ్ హోప్ఫుల్లీ ఐ విల్ సక్సీడ్ అనమాట. ఇలాంటి కొన్ని అలాగే పిల్లలకి మెంటర్షిప్ అంటే ఇప్పుడు ఇక్కడ పుట్టిన పిల్లలు హై స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళినప్పుడు మెడికల్ స్కూల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మా ఇక్కడ యంగ్ ఫిజిషియన్ సెక్షన్ వాళ్ళు మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాని ద్వారా పిల్లలు ఏ స్కూల్కి వెళ్ళాలా, ఎక్కడ అప్లై చేయాలా, తర్వాత ఇంటర్వ్యూస్ ఎలా చేయాలా, అలాగే కొత్తగా రెసిడెన్సీ అయిపోయి జాబ్ వచ్చిన పిల్లలు ఉంటారు కదా డాక్టర్లు, యంగ్ డాక్టర్స్, వాళ్ళ కాంట్రాక్ట్స్ రివ్యూ చేయడానికి ఒక సెక్షన్ ఉంది. వాళ్ళు రివ్యూ చేసేసి ఇదంతా మెంబర్షిప్ బెనిఫిట్ అనమాట. ఇలాగా కొన్ని కార్యక్రమాలు ఈ సంవత్సరం మేము చేపట్టదలిచాము. ఐ థింక్ గోయింగ్ టు డూ వెల్ అండ్ హోప్ఫుల్లీ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఇయర్ అండి. రైట్ యా సుధాకర్ గారు, యా కొంచెం చూస్తుండేటప్పుడు మీరు లుక్ అనేది కెమెరా వైపు ఉంటే బాగుంటుంది. సో డౌన్ లుక్ ఉంది. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో అదేవిధంగా అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. సో ఆ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ఎటువంటి ప్రణాళిక ఉంది? అదేవిధంగా అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ వీటన్నింటిపైన సరైన హోల్డ్ లేనట్లయితే మీరు అనుకున్న టార్గెట్స్ని రీచ్ అయ్యే క్రమంలో చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది. సో డిఫరెంట్ రాష్ట్రాలు డాక్టర్స్ అందరూ అనేటప్పుడు ఒక తెలుగు వ్యక్తిగా మీరు ఉన్నప్పుడు సో సహకారం ఎలా ఉంటుంది మీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి? తప్పుగా సహకారం బాగుంటుందండి. ప్రాజెక్ట్ బాగుంటే సహకారం బాగుంటుంది డెఫినెట్గా. మేము మొన్నే మాట్లాడుకున్నాము ఈ ప్రాజెక్ట్ గురించి. మా కమిటీ ఆర్ వెరీ సపోర్టివ్. అండ్ ఇంకోటి కూడా మైనారిటీ ఉంటారు కదా, ఆఫ్రో అమెరికన్స్, నల్ల జాతి వాళ్ళు, స్పానిష్ వాళ్ళు, ఇలా ఉంటారు కదా, ఇండియన్స్, వీళ్ళందరికీ ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. దీన్ని ఎలాగా ప్రివెంట్ చేయాలా, తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే ప్రోగ్రామ్ కూడా మేము ఇనిషియేట్ చేస్తున్నాము. ఓకే, ఇది మేము డిస్కస్ చేసాము మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో. వాళ్ళందరూ చాలా ఎక్కువగా ప్రోత్సాహంగా ఉన్నారు మెంబర్స్ అందరూ. ఐఎమ్ ష్యూర్ వీ కెన్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఆల్ దిస్ న్యూ ప్రాజెక్ట్స్ అండ్ హోప్ఫుల్లీ ఫుల్ఫిల్ అనమాట బిఫోర్ ఎండ్ ఆఫ్ జూలై అండి. నేను ఐఎమ్ క్రాసింగ్ మై ఫింగర్ అండి. రైట్, థ్యాంక్ యూ. రవి కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. హలో. హలో. యా రవి గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? Yeah, I'm calling from New Jersey. Yeah, and I'll be asking a question in English. So following up on this, in US they are saying the minorities, the blacks are like more vulnerable, but in UK the study has shown the South Asians are the most vulnerable population in UK. And now we have this whole thing going on in India with the COVID-19. Now, my question is, are we like a sitting time bomb, the South Asian population in US? What is going on, or are we like somehow secured? Yeah. Sudhakar garu. తప్పకుండా అండి. Thanks for the question. English and is maybe okay. Yeah. Thanks for the question and good question, because the southeastern population, the high incidence of diabetes in Indian subcontinent, particularly also in United States and European countries. And our program is to educate them in different levels and see you can able to control if at all somebody already diabetic, in how to control the diabetes and hypertension, and also preventive aspect. For example, we want to start with childhood obesity. RP has a very strong program, adult obesity and childhood obesity program. We all go to the churches, and also we go to the schools and educate the children, okay, how to avoid, what are the diet they're supposed to eat, how much TV time they should see. These are the things we always work with the children level and also adults also. Excuse me. Hello. Yeah. My question was pertaining to coronavirus and COVID-19. See, the COVID-19 in United Kingdom, the most vulnerable are the South Asians for COVID-19 in United Kingdom. Okay. And India is like really high up. Now, I don't see that much in United States where the South Asian population getting hit. My question is like, are we sitting time bomb for COVID-19? Are we should we take extra precautions? What is going on? That was my question on it. Yeah. Understand well. That most likely the South Asian Indians also getting affected in this United States, but as much as because
probably the Indians in this in United States taking all the CDC guidelines, mask and hand washing and social distance, and also we don't know the BCG vaccination. Maybe one of the reason. Maybe we have some protection against this infection. So I don't see any other than that what doing any extra measures we are taking. I think Indians are more cautious and following the guidelines of CDC. That's all I can say. రైట్ సో థ్యాంక్స్ ఫర్ కాల్ అండి. అండ్ నెక్స్ట్ మీరు ప్రధానంగా ఆపీ తీసుకున్నట్లయితే ఆపీలో మీరు ఒక ప్రెసిడెంట్గా ఎదిగే క్రమం కానీ అదేవిధంగా ప్రధానంగా ఆపీలో ఎటువంటి నిర్మాణ వ్యవస్థ ఉంటుందంటే ఇదివరకు చెప్పారు. సో ట్రెజరీ కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ ఇది అని కాకుండా ఓవరాల్గా ఆపీ అనేది ఫామ్ అయినాక సో ఈ ప్రాసెస్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది? సో ఒకవేళ కంటెస్ట్ చేయాలనుకున్నా లేదా ప్రెసిడెంట్గా అవ్వాలనుకుంటే సో వాళ్ళకి ఏ విధంగా తీసుకువస్తారు? సో దీంట్లో ఏమైనా ఇంటర్నల్ ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్ అండి. ఆర్పీ మొట్టమొదట ఈ లీడర్షిప్లోకి వెళ్ళాలంటే ముందు వాళ్ళు దే హ్యాడ్ ఇన్వాల్వ్ విత్ స్టేట్ లెవెల్ అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను జార్జియా స్టేట్ నుంచి వచ్చాను. జార్జియా స్టేట్ చాప్టర్ లో ఐ షుడ్ డూ అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ లైక్ స్టేట్ ప్రెసిడెంట్ గా చేయాలి, లేకపోతే ఆల్మినర్ ప్రెసిడెంట్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ క్వాలిఫై అవుతాయి అనమాట ఆపీ నేషనల్ ఆపీలో రావడానికి. వన్స్ దే క్వాలిఫై బేసిక్ థింగ్ దెన్ యూ కెన్ జాయిన్ యాజ్ రీజనల్ డైరెక్టర్. ఇప్పుడు ఆర్పీకి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కదా యుఎస్ లో, అండ్ డిఫరెంట్ స్టేట్స్ కి రీజనల్ డైరెక్టర్స్ ఉంటారు అనమాట. ఈ ఒకసారి క్వాలిఫై అయినాక దే స్టార్ట్ విత్ రీజనల్ డైరెక్టర్. రీజనల్ అయినాక దే క్వాలిఫై ఫర్ గో టు ఎగ్జిక్యూటివ్స్ కానీ లేకపోతే బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కానీ వెళ్ళచ్చు అనమాట. ఎగ్జిక్యూటివ్ సైడ్ వెళ్ళాలంటే ముందు దే హ్యాడ్ రన్ ఫర్ ట్రెజరర్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఎలక్ట్ అండ్ ప్రెసిడెంట్ అనమాట. యూఆర్ టాకింగ్ 5 years లీడర్షిప్ ఉంటుంది అనమాట. అలాగే ఇఫ్ యూ వాంట్ గో టు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ 3 years అండి. ఓకే, అండ్ ఈ 5 years అంటే ఇట్ ఈస్ లాట్ ఆఫ్ వర్క్. ఇట్ ఈస్ లైక్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అనమాట. ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేస్తాము, బిజీగా ఉంటాము. అలాగే ఈ ఆర్పీ వర్క్ ఆల్సో చాలా ప్రెజర్గా ఉంటుంది. యూ హ్యాడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ ఆల్సో బికాస్ ఆఫ్ ద లాట్ ఆఫ్ ట్రావెలింగ్ ఉంటుంది. ఇది వాలంటీర్ ఆర్గనైజేషన్, యూ హ్యాడ్ టు స్పెండ్ అవర్ ఓన్ మనీ అనమాట. సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ చారిటీ కాబట్టి వీఆర్ నాట్ పేడ్ ఫర్ దిస్, వీ ఆల్ వర్క్ ఫర్ అవర్ సెల్ఫ్ అండ్ పే ఫ్రమ్ యువర్ పాకెట్ అనమాట. ఈ 5 years అంటే లాంగ్ జర్నీ. ఎలక్షన్ చాలా టఫ్. ఆర్పీ ఎలక్షన్స్ వెరీ టఫ్ ఎలక్షన్స్. మన ఇండియాలో మన ఎమ్మెల్యేలు, ఎంపీ ఎలక్షన్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి ఇక్కడ కూడా. ఎందుకంటే వీ హ్యావ్ టు గో మీట్ ఆల్ ద పీపుల్ అండ్ షేక్ హ్యాండ్ విత్ దెమ్, అండ్ వాళ్ళకి స్టేజ్ టైం ఇస్తారు డాక్టర్లకి ఎవరైతే కంటెస్టింగ్ అవుతుంటారో. కంటెస్ట్ అయినప్పుడు స్టేజ్ టెల్ దెమ్ వాట్ ఆర్ యువర్ ఐడియాస్, what you do good for the organization anamata. Then they pick everything, who they really want, who has some who they like them. It is open elections, and whoever do a good job and whoever they like him, they're going to win the election. Chance ekku untayi. It's a tough process to become a president of RP. It's not that easy, I can tell you. Last time convention kuda Atlantic City lo jarigindi anukunta. So akkada avanandi సో నేను అప్పుడు చూసినప్పుడు ఇట్స్ కంప్లీట్లీ అంటే ఒక తెలుగు కాకుండా నేషనల్ కంట్రీ అంతా కూడా అక్కడ ఎస్పెషల్లీ డాక్టర్స్ అందరూ కూడా అక్కడ కనిపించడం. సో ఐ థాట్ ఇట్స్ వెరీ టఫ్ టు గో, అంటే ఎందుకంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ అందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి చేయడం అనేది కష్టం. బట్ ఇన్నాళ్ళకైనా 37వ అధ్యక్షుడిగా తెలుగు రావడం అందరికి కూడా సంతోషం అండి. అండ్ నెక్స్ట్ ఈ మహమ్మారి అంటే ఈ ఆపీ ఈ కన్స్ట్రక్షన్ అనేది మనం ఇంతవరకు చూసాము. సో నెక్స్ట్ సర్వీసెస్ ఆపీ ఎటువంటి సర్వీసెస్ అందిస్తుంది? ప్రధానంగా ఈ కోవిడ్ టైంలో ఎటువంటి సర్వీసెస్ అందించింది? లాస్ట్ 6 నెలల నుంచి అమెరికాలో మేము ఆపీ చాలా కష్టపడి పనిచేశారండి. వాళ్ళ డాక్టర్స్ కానీ లీడర్స్ అందరూ. మొట్టమొదట ఈ కోవిడ్ అనేది వచ్చినప్పుడు చాలా మంది తెలియదు ఈ వ్యాధి ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని ఎవరికి తెలిసేది కాదు. అయితే ఆపి ముందు వెరీ స్ట్రాంగ్ ఇనిషియేటివ్ తీసుకొని లాట్ ఆఫ్ వెబినార్స్
చేసి మన డాక్టర్లందరికీ, అమెరికాలో డాక్టర్లు కానీ, ఇండియా కానీ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వీళ్ళందరికీ ఎడ్యుకేట్ చేశాం అనమాట. వాట్ ఈస్ ద ప్రోటోకాల్, ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా డిసీజ్ ఎలా వస్తుంది, ఇలా ట్రీట్మెంట్ చేస్తే బాగుంటది అంటే తెలియదు కదా మాకు. బాగుంటుంది అని చెప్పడం కానీ డెఫినెట్ అని చెప్పలేము. ఇది ఓకే. సో అలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు మొన్న ప్లాస్మా ఇస్తే మంచిది, బాగా సిక్ అయిన పేషెంట్లు అని అన్నారు ఆయన. అది మేము 6 నెలల క్రితం లేదు, మేము దాన్ని ప్రమోట్ చేసాం. యాక్చువల్గా మేము గవర్నర్స్ కి, సెనేటర్స్ కి, కాంగ్రెస్ అందరికి లెటర్ రాసి, హాస్పిటల్ సిఇఓస్ తో మాట్లాడి, ఈ ప్లాస్మా థెరపీ వల్ల కొంతమంది కోలుకుంటారు, ఇది ఇంపార్టెన్స్ ఉంది అని మేము ఆపి ద్వారా మేము యాక్చువల్గా ఇది ప్రమోట్ అయింది అనమాట. అలాగా ఇప్పుడు వైరల్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయి, రెమిడిసివిర్ అని, తర్వాత స్టెరాయిడ్స్ అని, ఇవన్నీ మేము బాగా ఎక్కువ ప్రమోట్ చేసాం యాక్చువల్. కానీ మేము మీడియాలోకి వెళ్ళలేదు. ఫస్ట్ టైం యాజ్ ఎ ప్రెసిడెంట్ గా మీరు అందరూ మాట్లాడు అవకాశం రావడం వల్ల నేను చెప్పగలుగుతున్నాను. ఇదన్నీ ఈ రోల్ అనేది మేము చాలా ఎక్కువ చేసాము డిసీజ్ వచ్చిన కొత్తలో, ఇంకా చేస్తానే ఉన్నాము. అలాగా ఆర్పి చారిటబుల్ ఫౌండేషన్ దట్ ఇంక్లూడింగ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, ఈసీ కలిసి ఒక 100,000 పైన డొనేషన్స్ కలెక్ట్ చేసామండి. చేసి మామూలుగా ఈ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో మాస్క్లు అని కానీ, గ్లౌస్, షీల్డ్స్ ఇవన్నీ డొనేట్ చేశాము ఫ్రీగా. లైక్ రాబర్ట్ జాన్సన్ న్యూయార్క్, ఫ్లెషింగ్ హాస్పిటల్, తర్వాత కుక్ కౌంటీ హాస్పిటల్ చికాగో, నర్సింగ్ హోమ్స్ కి వాషింగ్టన్ ఏరియా, మేరీలాండ్ ఏరియాలో. అలాగే ఇప్పుడు మైగ్రేటింగ్ వర్కర్స్ ఉంటారు, ఇప్పుడు ఈ మెక్సికన్స్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళ పాపం జాబ్స్ పోయినాయి ఈ కోవిడ్ మూలంగా. వాళ్ళ పాపం డే టు డే లైఫ్ వాళ్ళకి తినడానికి డబ్బు లేదు వాళ్ళకి. అయితే ఆర్పి ద్వారా వాళ్ళందరికీ వాళ్ళు షెల్టర్స్ ఉన్నారు, గవర్నమెంట్ షెల్టర్స్ ఇచ్చింది. అయితే ఆర్పి ద్వారా లోకల్ చాప్టర్స్ ద్వారా వెళ్ళేసేసి వాళ్ళకి ఫుడ్ అది ఇచ్చాం అనమాట, ఫర్ దమ్ టు హ్యావ్ ఎ డీసెంట్ మీల్ అనమాట. అలాగా ఒక 100 హాస్పిటల్స్ లో నర్సెస్ ఉన్నారు కదా, నర్సెస్ లైక్ డాక్టర్స్ లాగా వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తా లంచ్ ప్రొవైడ్ చేసాం అనమాట. జస్ట్ థ్యాంక్ దమ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ దట్ డూయింగ్ అనమాట. ఇలా 100 హాస్పిటల్ ట్రీట్ చేస్తామండి. అండ్ మాకు ఆర్పి చారిటబుల్ వింగ్ లో మాకు ఇండియాలో 17 చారిటబుల్ క్లినిక్స్ ఉన్నాయండి ఇండియాలో. అంటే ఒకటి మా కర్నూలు ఒకటి ఉంది, తెలంగాణలో ఒకటి ఉంది మన ఆర్పి ద్వారా. అలాగే పంజాబ్ అనే ఏరియాస్ ఉన్నాయి, బెంగాల్ అటు సైడ్ ఉన్నాయి. వీళ్ళ ద్వారా మేము ఫండ్స్ ఇస్తాం ఈ క్లినిక్స్ కి, ఈ 17 క్లినిక్స్ కి అనమాట, ఇండియాలో ఉన్న వాటికి. వాటి ద్వారా సంవత్సరానికి 1 మిలియన్ పేషెంట్స్ వస్తారు అక్కడున్న డాక్టర్లు. సో ఇవన్నీ మేము చేస్తాము, మేము ఈ చాలా వర్క్ చేస్తాము ఈ ముందు వాలంటీర్ ఆర్గనైజేషన్ అనే కానీ. అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ అండి. ఈ మధ్యనే మేము కమ్యూనిటీ రీచ్ ప్రోగ్రామ్ కూడా పెడదాం అనుకుంటున్నాము. వాంట్ రీచ్ ద కమ్యూనిటీ, గెట్ ఒక డిసీజ్, ఒక బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఒక కోలన్ క్యాన్సర్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి కమ్యూనిటీ రీచ్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం టు ద media. Hopefully, my EC will approve and we can able to reach and educate the community with all the diseases kuda cheddam anukuntunna through the TV media. These are the ones we do and but lot of work, but we really happy we could able to give back to the community. అది ముఖ్య ఉద్దేశం అండి. అంటే ప్రధానంగా ఇండియాలో మీరు ఏదైతే ఈ 17 క్లినిక్స్ అయితే ఉన్నాయో, సో ఈ 17 క్లినిక్స్లో ఎటువంటి సర్వీసెస్ని అందిస్తూ ఉంటారు? సో పబ్లిక్కి అది ఎలా రీచ్ అవుతుంది? అంటే ఇది ఫ్రీ సర్వీసు ఎలా జరుగుతుంది, ఆర్పి అనే సంస్థ ఇలా ఇక్కడ ఈ సర్వీసెస్ని అందిస్తుంది అనేది ఏ విధంగా వాళ్ళకి రీచ్ అవుతారు? అంటే పబ్లిక్ తెలియాలి కదా ఫస్ట్. అంటే చాలామంది ఎస్ చెప్పండి. పబ్లిక్ కి తెలియాలంటే అది మేము మామూలుగా మేమేమి నాట్ డూయింగ్ ఎనీ యాడ్స్ కానీ ఏం లేదు. ఆ రీజన్ ఇదంతా ఇది యాక్చువల్ గా ఇది వాట్ యు కాల్ ఇది రూరల్ ఏరియాస్ కదా, ఇవన్నీ క్లినిక్స్ ఉన్నాయి రూరల్ ఏరియాస్, అక్కడున్న వాళ్ళకి సర్వ్ చేయడానికి. అయితే ఈ మధ్య ఏం చేసామంటే టాటా మెమోరియల్ ట్రస్ట్ ఫండ్ అని ఒకటి ఉందండి. ఓకే, వాళ్ళతోటి ఆర్పి ఎంఓయూ సైన్ చేసింది, మెమోరం ఆఫ్ అండర్స్టాండింగ్ అని సైన్ చేసాము. సో దీని ద్వారా ఏంటంటే ఆర్పి ద్వారా వీఆర్ ప్రొవైడింగ్ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అది విలేజెస్ కి వాటికి మేము ప్రొవైడ్ చేస్తాం. స్పాన్సర్ ఉన్నారనుకోండి, వాళ్ళ ద్వారా ఈ వాటర్ ప్లాంటేషన్ పెడుతున్నాం టాటా మెమోరియల్ ఫండ్ ద్వారా. అలాగే క్యాన్సర్ ప్రివెన్షన్ అనమాట, లైక్ అదొకటి టాటా మెమోరియల్ చేస్తున్నాం, అది కూడా క్యాన్సర్
ఐడెంటిఫికేషన్, ప్రివెన్షన్ అది ఎడ్యుకేట్ చేయడం అది. తర్వాత టీబీ ఇరాడికేషన్, ట్యూబర్క్లోసిస్ ఇండియాలో చాలా ఎక్కువ ఉండేది. అయితే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రాజెక్టు స్టార్ట్ చేశారు, ఎరాడికేషన్ ఆఫ్ ప్రోస్టేట్ టీబీ ఇన్ 2024 కల్లా టీబీ అనేది ఎరాడికేట్ చేయాలి ఇండియాలో అని ఆయన ప్రాజెక్ట్ పెట్టారు. దానికి మేము ఎంఓయూ సైన్ చేసాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాశీలో కానీ సూరత్లో కానీ కొన్ని ఏరియా సెంటర్స్లో ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఉందండి ఈ టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తానికి. ఇలాగా మా చేయగల ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము మన భారతదేశానికి. అలాగే గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ అని ఎవ్రీ ఇయర్ మేము ఇండియాలో చేస్తాం. అంటే నేను ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రెసిడెంట్గా ఆపీకి వచ్చాను కాబట్టి నేను నెక్స్ట్ ఇయర్ మా గోల్ ఏంటంటే అప్పుడు నేను యాక్చువల్గా వెళ్ళేసేసి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. ఆయన ఇన్వైట్ చేసాము. ఆయన సానుభూతికి వస్తున్నారు అప్పుడు ఆ రోజు. అయితే ఈ సంవత్సరం ఏం చేద్దాం అనుకుంటే కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏదైనా కాలేయ వ్యాధికి నేను ఆమె లివర్ స్పెషలిస్ట్. ఈ కాలేయ వ్యాధి అనేది చాలా ఎక్కువ ఇండియాలో, కానీ ఎవరికి తెలియదు ఎవరికి జబ్బు ఉంది. హెపటైటిస్ అనేది పెద్ద జబ్బు. అది హెపటైటిస్ బి అండ్ సి అని 2 వ్యాధులు వస్తాయి అనమాట. ఎందుకంటే బ్లడ్ తీసుకున్నా గానీ, సెక్స్ ద్వారా గానీ, తర్వాత ఏమో డ్రగ్స్ ఇంజెక్ట్ చేస్తున్నా గానీ ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ జబ్బులు అనేవి బాగా లేట్ స్టేజ్ వచ్చిన దాకా తెలియదు మనుషులకి జబ్బు ఉందా లేదని. అయితే ఈ అవేర్నెస్ అనేది తీసుకురావడానికి నేను హర్షవర్ధన్ గారు మన సెంట్రల్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఆయనతో మాట్లాడాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడాను. వాళ్ళందరూ చాలా సానుభూతి తప్పకుండా హెల్ప్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ని తీసుకురావడానికి. హోప్ఫుల్లీ ఈ కోవిడ్ కనుక ఇంప్రూవ్ అయితే జనవరిలో విశాఖపట్నంలో చేద్దాం అనుకుంటున్నాము ఈ గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ అని. అప్పుడు ఈ ప్రాజెక్ట్ రిలీజ్ చేసి బాగా ఎడ్యుకేట్ చేసి జనాలకి, అంటే లివర్ డిసీజ్ కి వ్యాధికి మందులు ఉన్నవి. ఓకే, హెపటైటిస్ సి అనే వ్యాధి అనేది పూర్తిగా క్యూర్ చేయొచ్చు అనేసి అవేర్నెస్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. అంటే 100% క్యూర్ ఉందా ఈ రిలేటెడ్? హెపటైటిస్ 100% క్యూర్ ఉంది. ఓకే, 99%. కానీ చాలా మంది తెలియదు మన ఇండియాలో, మన భారతదేశంలో. సో ఈ అవేర్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి అనేది కూడా చాలా ఎక్కువ ఉంది మన, ఎస్పెషలీ మన కృష్ణా జిల్లా అటు సైడ్, రేపల సైడ్ అటు సైడ్ హెపటైటిస్ బి అనేది చాలా వ్యాధి చాలా ఎక్కువ ఉంది. చాలా మంది పోతున్నారు తెలియకుండా. వాళ్ళకి మందులు ఉన్నాయి, వాళ్ళని ముందుగా ఐడెంటిఫై చేసి మందులు వేసుకుంటే వాళ్ళు నార్మల్ గా బతకచ్చు అనమాట. సో ఈ అవేర్నెస్ తీసుకొద్దామని మాకు పెద్ద ప్రాజెక్టు మేము ఈసారి తప్పకుండా చేద్దామని మా ఉద్దేశం అండి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఫిల్మ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు, ఆయనకి హెపటైటిస్ బి ఉంది. సో ఆయన మా ప్రాజెక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ ఉంటున్నారు ఇప్పుడు 5 సంవత్సరాల క్రితమే. ఓకే, సో ఆయన అన్నారు ప్రమోట్ చేస్తాము కావాలంటే అన్నారు. ఆయన బాంబేలో ఆయన మా మీటింగ్ వచ్చి అన్నారు ఆయన. సో ఇలాంటి పెద్ద వ్యక్తుల సహకారంతో, తర్వాత మన ముఖ్యమంత్రి గారు, మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ హెల్త్ మినిస్టర్ గారు హర్షవర్ధన్ గారి ద్వారా ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాలని మాకు చాలా ఆశతో ఉన్నామండి. విష్ గుడ్ లక్ అండి. డెఫినెట్గా మీరు సక్సెస్ఫుల్గా అటువంటి మంచి ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ తెలుగు ప్రజలకి అందించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా గవర్నమెంట్ కూడా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి కూడా ఎప్పుడు ప్రభుత్వాలు ముందుంటాయో అందులో ఎటువంటి అతిశయోక్తి ఏమీ లేదు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఆపి విశాఖపట్నంలో అంటే మీరు చేయబోయే సర్వీసెస్తో పాటు భవిష్యత్తులో కన్వెన్షన్ అనేది ఉంటుందా, ఉంటే ఎక్కడ ఉంటుంది? ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్ కన్వెన్షన్ చేస్తారు, ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేస్తారు. అండ్ హోప్ఫుల్లీ విత్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ కూల్. ఒర్లాండో ఫ్లోరిడాలో జూలై 4th వీకెండ్ చేద్దామని ఆల్రెడీ మేము హోటల్స్ అన్ని బుక్ చేసుకున్నాం. అండ్ వీఆర్ జస్ట్ క్రాసింగ్ అవర్ ఫింగర్. హోప్ఫుల్లీ ఈ వైరస్ కనుక కొద్దిగా క్లియర్ అయిపోయి వ్యాక్సిన్ కనుక వచ్చింది అనుకోండి, హోప్ఫుల్లీ విల్ డూ ఇట్ అండ్ వీ లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఓకే ఓకే, కాలర్ ఉన్నారు, కాల్ చేసుకొని కంటిన్యూ చేద్దాం. హలో. షూర్. హలో. స్వప్న గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు డాక్టర్ సుధాకర్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. I'm calling from Canada.
ఒక చిన్న కన్సర్న్ ఉందండి. ఐ మీన్ వీ హ్యావ్ బిన్ గోయింగ్ త్రూ రెగ్యులర్ వీడియోస్ విచ్ హ్యావ్ బిన్ వెరీ వైరల్ దీస్ డేస్ అబౌట్ ద కిడ్స్. జనరలీ కోవిడ్ వచ్చేసి కిడ్స్ లో చాలా అసిమ్టమాటిక్ గా ఉంటుంది అని చెప్తున్నారు. So my concern is like how far it is true, and I'm actually calling from Canada. So ఇది కోల్డ్ కంట్రీ. సో అది ఇక్కడ అందరు కిడ్స్ లో కానీ అడల్ట్స్ అండ్ కిడ్స్ కి విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది డ్యూ టు ద కోల్డ్ కంట్రీ వేర్ వి డోంట్ గో ఇన్ టు యాక్చువల్ సన్లైట్. సో అది దీనికి సంబంధించి ఎనీ కైండ్ ఆఫ్ రీసెర్చ్ విచ్ హ్యాస్ బీన్ డన్ బై యువర్ ఆర్గనైజేషన్, హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ దట్ ద చిల్డ్రన్ వుడ్ బి రియలీ అసిమ్టమాటిక్? అది ట్రూ అమ్మా, అసిమ్టమాటిక్ అని ఇప్పుడు దాకా పీడియాట్రిక్స్ అని అందరు అంటున్నారు. అయితే ఎక్కువగా ఈ వీళ్ళలో ఈ పిల్లల్లో చూసింది ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ చూశారు వాళ్ళకి అందరికి. ఎందుకంటే వైటమిన్ డి ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యాంటీవైరల్, లైక్ వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే వైటమిన్ డి ఇంపార్టెంట్ అనమాట. ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఎక్కువ మంది భాగంలో ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్లో వైటమిన్ డి తక్కువ ఉందన్నమాట. సో అందుకనే ఈ పిల్లలకి వైటమిన్ డి, జింక్ అండ్ వైటమిన్ సి ఈ 3 కాంబినేషన్ కనుక సప్లిమెంట్ ఇస్తే మంచిదమ్మా. ఇది వాళ్ళకి ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. ద ప్రాబ్లం ఏంటంటే పిల్లల్లో, యంగ్ పిల్లల్లో ఈ మధ్య వి సీయింగ్ ర్యాష్, మన ర్యాష్ లాగా వస్తుంది అనమాట ఈ కరోనా వైరస్. ఓకే, సో పిల్లలకి ర్యాష్ కానీ అలాంటి వచ్చినప్పుడు కానీ మీరు కొద్దిగా చూసుకొని మీ డాక్టర్కి చూపించండి. తర్వాత ఏంటంటే ఈ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఈ పిల్లల్ని కొద్దిగా దూరంగా ఉండమని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి ఏసిమ్టమాటిక్ ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళు ది మే స్టిల్ హ్యావ్ వైరస్ అండ్ ది మే స్ప్రెడ్ టు ద ఓల్డ్ పీపుల్ అనమాట. అందుకని వాళ్ళకి దూరంగా ఉండమని చెప్పాలి. వైటమిన్ డి, వైటమిన్ సి, జింక్ కాంబినేషన్ పిలిచిస్తే బాగానే ఉంటుంది. కెనడాలో దొరుకుతాయి. యా రైట్ అండి. సో థ్యాంక్స్ ఫర్ కాల్ స్వప్న గారు. అండ్ నెక్స్ట్ ఇక చూసినట్లయితే అంటే ఆపీ గురించి మాట్లాడుతూనే అందులో ప్రధానంగా మీరు ఒక లీడర్షిప్ అనేది చాలా టఫ్ జాబు. అది ఒక పెద్ద అసోసియేషన్ లాంటిని ముందుకు రన్ చేయాలంటే, సో మీరు లైఫ్ని, జాబ్ని, సేమ్ టైం ఈ లీడర్షిప్ని, మూడింటిని కూడా ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నాట్ దట్ ఈజీ జాబ్ అండి, అన్లెస్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా. లక్కీగా మా వైఫ్ షీ గేవ్ మీ ఫుల్ కోఆపరేషన్ అనమాట. నేను ముందే ఎలక్షన్ ముందే ఇది దీంట్లో 70% ఆఫ్ మై journey I had to spend for organization until I finished my presidency. And without home department nothing will happen. Okay, చూసుకోమన్నా, you go ahead, don't worry, if you enjoy it, you go for it అన్నమాట. Okay, అది నెంబర్ 1 అన్నమాట. నెంబర్ 2, ప్రాక్టీస్. ఐఎమ్ వెరీ బిజీ ప్రాక్టీస్. చాలా బిజీగా ఉంటాను నేను. అంటే హాస్పిటల్ కానీ ఆఫీస్ కానీ బిజీగా ఉంటాను. కానీ ఐ స్పెండ్ మోర్ టైమ్ ఆఫ్టర్ అవర్స్. ఆఫ్టర్ 5 o'clock తర్వాత ఇంకా ఆపి పైన ఉంటుంది నాకు. ఇంకేం మాట్లాడేది లేదు. తర్వాత ఇంటర్వ్యూస్ అని, స్ట్రాటజీస్ అని చేసేది ఆఫ్టర్ 5 అంతా మిడ్ నైట్ అవుతుంది. 12-1 గంట అవుతుంది. మళ్ళీ పొద్దున్న 8కి మీటింగ్ వస్తాను అనమాట. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ డెడికేషన్ అండి. బట్ యూ ఫీల్ గుడ్ ఎండ్ ఆఫ్ ద డే, యూ డిడ్ సంథింగ్ గుడ్ ఫర్ ద కమ్యూనిటీ అండ్ ఫర్ ద ఆర్గనైజేషన్ అని గుడ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. okay, so that's drive me forward. ఓకే. అండ్ ఈ గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది? అంటే దానికి ఇయర్లీ వన్స్ జరుపుతుంటారా? సో ఒకవేళ జరిగితే ఎప్పుడు జరుగుతుంది? అట్ ద సేమ్ టైం ఈ కన్వెన్షన్ ఈ రెండు సేమ్ ఒకేసారి జరిగే అవకాశాలు ఉంటాయా? లేదండి, అవి రెండు విడివిగా అవుతాయి. గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ ఎందుకు పెట్టారంటే, యూజువల్ గా ప్రెసిడెంట్ ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్ లో చేస్తామండి. ఓకే, మోస్ట్ ఆఫ్ టైమ్ క్రిస్మస్, ఎండ్ ఆఫ్ ద క్రిస్మస్ టైం January 1st week లో చేస్తాం. ఎందుకంటే అప్పుడు హాలిడేస్ ఉంటాయి కదా డాక్టర్లందరికీ, పిల్లలకి హాలిడేస్ ఉంటాయి. అందువల్ల అది సెలెక్ట్ చేసుకున్నాము. అయితే ఈ సంవత్సరం మటుకు జనవరి ఎండింగ్ పొడిగించే అవకాశం ఉంది. ఎందుకంటే వైరస్ కొద్దిగా ఎక్కువ ఉందో లేదో చూసుకొని అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంతకుముందు January 4th, January 2nd and 3rd అనౌన్స్ చేసాం. కానీ ఇంకా పరిస్థితులు ఇండియాలో కొద్దిగా బాగున్నాయి కదా, వైరస్ పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది కదా.
అందువల్ల అది జనవరి ఎండింగ్ కానీ ఫస్ట్ వీక్ ఫిబ్రవరి అనుకుంటున్నాము. మా చైర్మన్ గారు డాక్టర్ ప్రసాద్ చలసాని గారు ఉన్నారు. ఆయన కార్డియాలజిస్ట్, ఫ్లోరిడాలో ఉంటారు. సో ఆయన, నేను, తర్వాత రవిరాజు గారు, ఆయన లోకల్ చైర్ అనమాట ఈ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ విశాఖపట్నంలో ఉంటారు ఆయన. అందరూ మాట్లాడుకొని దీని గురించి మళ్ళీ పోస్ట్ పోన్ చేద్దామా లేకపోతే డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి మారుద్దాం అనుకుంటున్నాం అండి. అయితే ముఖ్యంగా ఎందుకు పెట్టామంటే గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్, మా అమెరికాలో ఉన్న డాక్టర్స్, ఇండియా డాక్టర్స్ కలిసి ఏదైనా కొత్త టెక్నాలజీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త సర్జరీ ఉంది, కొత్త డ్రగ్ ఉంది, వాళ్ళు షేర్ ఆఫ్ టెక్నాలజీ, షేర్ ఆఫ్ నాలెడ్జ్ కోసం పెట్టామండి అది. అయితే ఇప్పుడు ఇండియాలో డాక్టర్లు దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్, ఓకే, మంచి జాబ్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. కానీ ఏంటంటే షేర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డెఫినెట్లీ యునైటెడ్ స్టేట్స్ మోర్ అడ్వాన్స్డ్ కంట్రీ, మోర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి వీ వాంట్ టు షేర్ దట్ టెక్నాలజీ టు అవర్ కాలీగ్స్ ఇన్ ఇండియా అనమాట. అది మెయిన్ ఉద్దేశము. సో అలాగే నెట్వర్కింగ్ అనమాట. నెట్వర్కింగ్ అంటే ఈ ఆర్పీ అనేది బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ నెట్వర్కింగ్, యూనో, ఎందుకంటే సో మెనీ డాక్టర్స్ ఉన్నారు అమెరికాలో. అలాగే ఇండియా వెళ్ళాలనుకోండి, యూ కెన్ ఇంటరాక్ట్ విత్ లోకల్ ఫిజిషియన్స్ అండ్ దే హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, యూనో, యూ కెన్ మీట్ అండ్ గ్రీట్. ఇట్ ఈస్ ఎ గుడ్ ఫీలింగ్ అనమాట. ఆ ముఖ్య ఉద్దేశంతో చేసాం అనమాట, ఈ టెక్నికల్ నోహౌ షేర్ చేసుకోవడానికి. అండ్ ఇప్పటివరకు బాగా సక్సెస్ అయింది. ఇంప్రూవింగ్ వెల్ రిలేషన్స్ విత్ ఇండియన్ కౌంటర్ పార్ట్ ఫిజిషియన్స్ అండ్ వీ కీప్ డూయింగ్ దిస్, కంటిన్యూ చేస్తాం. లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో చేసాం. లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ డాక్టర్ రెడ్డి గారు, ఆయన తెలంగాణ స్టేట్ నుంచి ఆయన. సో నెక్స్ట్ ఇయర్ నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను విశాఖపట్నం ఫస్ట్ టైం చేస్తున్నాం, ఆంధ్రాలో యాక్చువల్గా. ప్రతిసారి హైదరాబాద్ చేసేవాళ్ళు, ఈసారి సపరేట్ స్టేట్ నేను కాబట్టి ఇక్కడ విశాఖపట్నంలో చేస్తున్నాను. సో మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లక్కీలీ ద ఫస్ట్ టైం విశాఖపట్నం క్యాపిటల్ సిటీ కాబట్టి వీఆర్ డూయింగ్ ఫస్ట్ టైం ఇన్ విశాఖపట్నం క్యాపిటల్ సిటీ అనమాట. సో ఒక గుర్తుండిపోయే జ్ఞాపకంగా ఉండిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రధానంగా అంటే ఇప్పుడు ఆపీ ద్వారా డైరెక్ట్గా ఇటు సెంట్రల్ గవర్నమెంట్తో కానీ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్తో కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేదా టెక్నాలజీ షేరింగ్, నాలెడ్జ్ షేరింగ్ అనేది సో మధ్యన ఏదైనా అఫీషియల్గా ఏదైనా ఛానల్ ఉంటుందా? డైరెక్ట్ కాంటాక్ట్ అండి. డైరెక్ట్గా మేము ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసే ముందర మేము లోకల్ ఫిజిషియన్ చాప్టర్స్ ఉంటాయి కదా, ఐఎంఏ కానీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మేము అనౌన్స్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటాం. దెన్ విల్ కమ్యూనికేట్ అనమాట, ఏమేంటి ప్రాజెక్ట్స్, ఏమేంటి టెక్నాలజీ గోయింగ్ టు షేర్ విత్ అవర్ కౌంటర్ పార్ట్ అని మాట్లాడుకుని అప్పుడు అనౌన్స్ చేస్తాం. అనౌన్స్ చేసినప్పుడు డాక్టర్లు, స్పీకర్లు వస్తారు ఇక్కడి నుంచి. అలాగే స్పీకర్స్ ఫ్రమ్ ఇండియన్ కౌంటర్ పార్ట్కి వస్తారు, వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని లైక్ షేర్ ద టెక్నాలజీ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్, అవర్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలా చేస్తాం. ఓకే. సో అలాగే ఇప్పుడు ఒబేసిటీ అవేర్నెస్ అని ఒకటి మేము ఆపీ ద్వారా ఛానల్ నుంచి చేస్తున్నాము. ఆ రోజు ఏం చేస్తామంటే ఒబేసిటీ వాక్ చేస్తాం. అంటే లోకల్ లీడర్స్ ని తీసుకొని ఒబేసిటీ వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏమి ఉన్నాయి, ఓకే, అలాగా ఎలా ప్రివెంట్ చేయాలా అనేటువంటి వాక్ లాగా పెట్టేసేసి మీడియాని కలుపుకుంటాం. మీడియా వాళ్ళే కదా అది, మీరందరూ స్పీర్ హెడ్స్, మీరు పూనుకుంటేనే ఈ పనులనే అవుతాయి కదా. సో మీ ద్వారా ఈ కమ్యూనిటీకి ఈ న్యూస్ స్ప్రెడ్ చేయాలన్నమాట. ఒబేసిటీ వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏంటి, ఒబేసిటీని తగ్గించుకుంటే వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి, ఇలాంటివన్నీ మేము ఈ ఒబేసిటీ వాక్ ద్వారా నేను చేస్తాం అనమాట. అంటే సహజంగా ఈ ఒబేసిటీ ఇష్యూ అనేది మనకి ఎక్కువగా అమెరికాలో కనిపిస్తూ ఉంటుంది. సో అదే కాకుండా మనకి ఇండియా వచ్చేసరికి మధుమేహం అనేది కూడా ప్రధానమైన సమస్యగా ఉంటుంది. సో అటువంటి విషయాల్లో కూడా ఏవైనా రీసెర్చ్లు చేసి ఇండియన్కి, అంటే ఎస్పెషల్లీ ఇండియాలో చాలా ఎక్కువగా మనకి షుగర్ అంటాం జనరల్గా. సో వాటిపైన ఎటువంటి, అంటే లాస్ట్ టైం నేను కొన్ని సందర్భాల్లో నేను అటెండ్ అయినప్పుడు అక్కడ యుఎస్లో కూడా ఎస్పెషల్లీ దీని మీద ఇండియాలో ఎక్కువ ఉంది. సో దీనికి ఏవో రీసెర్చ్లు జరుగుతూ ఉన్నాయి. సో వాటిలో డెవలప్మెంట్స్ కానీ లేదా ఆ నాలెడ్జ్ని కానీ ఇక్కడ ఏదైనా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కానీ ఆపీ ద్వారా ఏమైనా చేస్తున్నారా? తప్పకుండా అండి. అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. యాక్చువల్గా మన తెలుగు స్టేట్స్ చెప్పాలంటే డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంటే మనకు చాలా మధుమేహం వ్యాధి చాలా ఎక్కువ ఉంది మన తెలుగు దేశాల్లో. అంటే
ఆ మాట అసలు ఏదో తెలుగు పీపుల్ ఆర్ స్వీట్ పీపుల్ అన్నారు. దట్స్ నాట్ ట్రూ. స్వీట్ పీపుల్ దే ఆర్ స్వీట్ పీపుల్, బట్ నాట్ ద వే మధుమోహనం ద్వారా స్వీట్ పీపుల్ కాదు. మనం వీ డోంట్ వాంట్ దట్ వే. సో అయితే మన ఒబేసిటీ అనేది మన ఇండియాలో ఎక్కువైపోయింది. ఎందుకంటే మన కల్చర్స్ మారిపోయినాయి, మన లైఫ్ వెస్టర్న్ స్టైల్ అయిపోయింది కదా. ఇంత ముందులాగా వాకింగ్ లేదు, ఏం లేదు, కార్స్, ఇవన్నీ అవర్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. అందువల్ల మనకి వ్యాధి ఎక్కువ, మధుమోహనం వల్ల వచ్చేటువంటి ఆహార అలవాట్లు కూడా ప్రధానంగా చాలా వరకు మారిపోయాయని చెప్పొచ్చు. చాలా మారిపోయినాయి. వీఆర్ యూజింగ్, అంతకుముందు ఇంట్లో వండుకునే వాళ్ళు మంచి ఫుడ్, ఇప్పుడంతా రెస్టారెంట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు కదా మన వాళ్ళు, అంతకుముందులా కాదు. అండ్ ఇది ఆల్ బ్యాడ్ ఫర్ ద హార్ట్, తర్వాత స్టమక్, లివర్ కి. ఇప్పుడు ఒక షుగర్ వ్యాధి వచ్చింది అనుకోండి, అందరూ అనుకుంటారు షుగర్ అంటే ఓన్లీ ప్యాంక్రియాస్ అనుకుంటారు, కానీ షుగర్ ఎఫెక్ట్ లివర్ కూడా వస్తుంది. లివర్ లో ఈ షుగర్ ఎక్కువ ఉంది అనుకోండి, సరిగ్గా కంట్రోల్ చేయలేదు అనుకోండి, ఫ్యాట్ డిపాజిట్ అవుద్ది లివర్ లో, అందువల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. ఆ ఫ్యాటీ లివర్ కెన్ టర్న్ ఇంటూ సిరోసిస్ అంటే లివర్ షింక్ అయిపోద్ది అనమాట. అలాంటి వచ్చే ప్రయత్నాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ఫ్యాటీ లివర్ వలన వచ్చే లివర్ డిసీజ్ ఎక్కువైపోయినాయి, బికాస్ ఆఫ్ డయాబెటీస్ అనుకోండి, ఒబేసిటీ అనుకోండి. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ అవేర్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది డెఫినెట్ గా తేవడానికి ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ ష్యూర్ లోకల్ ఆర్గనైజేషన్ కూడా దానికి సపోర్ట్ చేస్తాయని అనుకుంటున్నాం రేపు విశాఖపట్నం వచ్చినప్పుడు. యాక్చువల్ గా నేను మన ఇన్స్పెక్టర్ జనరల్ గారు ఆయనతో కూడా మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఇన్స్పెక్టర్ జనరల్ గారు పక్కన ఉన్నారు. ఆయన ఈ లుక్ వెరీ స్లిమ్ గా, ఈజ్ అ పోలీస్ మ్యాన్, ఈజ్ ఆల్వేస్ ట్రై టు బి స్లిమ్, లుక్స్ లైక్. ఆయనతో అన్నాను అనమాట, ఇలాగ మేము ఇలా ఒబేసిటీ వాక్ చేస్తాను, మీరు రావాలంటే తప్పకుండా ఆయన వస్తున్నారు, యాక్చువల్గా జాయిన్ అవుతున్నారు ఒబేసిటీ వాక్ కి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి విశాఖపట్నం మీటింగ్ కోసం. ఓకే, రైట్. సో అదేవిధంగా భవిష్యత్తులో అంటే మీరు ప్రెసిడెంట్గా ఉన్న టైంలోనే ఒక బలమైన, అంటే ఆపీలో సుధాకర్ గారు ఒక మార్పు తీసుకొచ్చారు అనే అటువంటి విధమైన ఒక ప్రత్యేకమైన సింబాలిక్ వర్క్స్ ఏమైనా చేసే ఉద్దేశంలో కానీ లేదా ప్రణాళికలో కానీ ఉన్నారా? తప్పకుండా అండి. నేను ఈ 12 months, ఈ ప్రెసిడెన్సీ అనే 12 months పీరియడ్ లో తప్పకుండా కొన్ని మార్పులు చేస్తాను. అండ్ డెఫినెట్ గా వీ వాంట్ ఆర్పీ అనేది సైంటిఫిక్ అండ్ మోటివేటెడ్ ఆర్గనైజేషన్ ఒక ఇమేజ్ తెద్దామని చూస్తున్నానండి. ఐఎమ్ షూర్ ఐ విల్ సక్సీడ్ అండి. ఐ హోప్ ఐ విల్ సక్సీడ్. ఓకే. అండ్ ఈ సర్వీసెస్ విషయానికి వచ్చేసరికి ఇటు ఇండియాలో కానీ అటు యుఎస్లో కానీ ఆపీ రెండు వైపులో చేస్తుందా, లేదంటే ఇండియాలోనే ఈ సర్వీసెస్ని ప్రధానంగా దృష్టి పెడుతుందా? అమెరికాలో కూడా చేస్తున్నామండి, ఇండియాలో కూడా చేస్తున్నాము. ఇట్ ఈస్ we want to give back to the motherland. That's our motto, API motto. Okay. So we do our best to give back to the motherland and also adopted land also very important. ఇక్కడ మేము ఉంటాం కదా, ఇక్కడ we do our best అండి ఇక్కడ కూడా. So it is going to be both ways, motherland and adopted land రెండింటికి చేస్తాము. And అగైన్ మా ప్రాజెక్ట్స్ జయప్రదం అవ్వాలని కోరుకుంటున్నాం అనమాట. తప్పకుండా చేస్తామండి. డెఫినెట్లీ అండి. సో డెఫినెట్గా మంచి సర్వీస్ చేయాలనుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకారం తప్పకుండా ఉంటుంది. సో అదేవిధంగా మెయిన్ ఇప్పుడు చూసినట్లయితే ఇండియాలో కానీ లేదా వేరే చాలా కంట్రీస్లో కానీ హెల్త్ అనేది ఒక సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రాము. సో గత కొంతకాలంగా మనం చూస్తూ ఉంటే అది కార్పొరేట్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ వస్తే ఇది ఒక అంటే బిజినెస్ యాంగిల్ ఉన్నప్పటికీ కూడా సో అది మరీ ఎక్కువ బిజినెస్ యాంగిల్గా షిఫ్ట్ అవుతుందా, లేదా అలా కాకుండా సర్వీస్ ఓరియంటెడ్లో ఎక్కువగా మనం ఉండాలి అనే ఈ టైప్ ఆఫ్ ఆ ఇంట్రాక్షన్ ఏమైనా ఉంటుందా? సో ఈ ఆపీ ద్వారా ఏమైనా మిగిలిన డాక్టర్స్ కానీ ఇండియన్ డాక్టర్ కమ్యూనిటీస్ కానీ తెలుగు డాక్టర్ కమ్యూనిటీస్ కానీ మీరు ఏమైనా మెసేజ్ ఇస్తూ ఉంటారా ఇటువంటి విషయాల్లో? లేదండి, అది ఇండివిజువల్ ఎలక్షన్ అండి. మా ఆర్పీ ద్వారా మేము చేయగలిగింది ఏంటంటే ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే షేర్ చేస్తాము ఇండియన్ ఫిజిషియన్స్ కి. అండ్ కార్పొరేట్ అనేది వాళ్ళ ఇష్టం, అది వీ డోంట్ హ్యావ్ ఎనీ
కంట్రోల్ ఆన్ దట్. అంటే కంట్రోల్ జాబ్ ఈస్ టు షేర్ సజెషన్స్ గైడ్ లైన్స్ అంటే సో అటువంటివి ఏమైనా అంటే ఒకటండి, అంటే సజెషన్స్ అంటే దట్ ఈస్ దేర్ ఓన్, వీ డోంట్ డూ ఎనీథింగ్ లైక్ దట్ అండి. చేయం సజెషన్స్ చేయం మేము. ఓకే. అండ్ ఓన్లీ టెక్నికల్ నో హౌ, తర్వాత ఎడ్యుకేషన్ తప్పితే వీ డోంట్ గో. కానీ ఆపి ఒక విషయం మటుకు మేము తీవ్రంగా ఖండించాము, ఇది డాక్టర్స్ ని అసాల్ట్ చేయటం అనేది తప్పని. అండ్ ఇంతకుముందు అవుతున్నాయి, ఈ మధ్య కూడా అయింది. ఒక ఆయన మహారాష్ట్రలో ఒక డాక్టర్ గారిని పేషెంట్ విక్టిమ్ కోవిడ్ ఆయన కరోనా వైరస్ వచ్చిపోతే ఆ డాక్టర్ గారిని స్టాప్ చేశారు, డ్యూటీలో ఉన్న డాక్టర్ గారిని. ఇలాంటివన్నీ తప్పు, ఇలాంటి చేయకూడదు. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. ఎందుకంటే ఇలాంటి ప్రవర్తన అనేది జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి జబ్బు వచ్చినప్పుడు డాక్టర్లు ప్రయత్నం చేస్తారు, కొన్నిసార్లు ఎవరి చేతిలో ఉండదు, ఇట్ గోస్ బియాండ్ ద హ్యాండ్ అనమాట. ఇప్పుడు మా డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు న్యూయార్క్ లో అటు సైడ్ కొంతమంది చచ్చిపోయారు ఈ కరోనా వచ్చి. సో ఇట్ కెన్ హ్యాపెన్. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఈ వ్యాధిని గట్టిగా తీసుకుంటాడు, బాడీ ఇమ్యూనిటీ బట్టి. ఒక ఆయన తీసుకోలేకపోతారు. అలాంటప్పుడు డాక్టర్ చేసి తప్పు కదా. అందుకని మేము దాన్ని ఖండించాం. అటువంటి విషయాల్ని ఎవరు కూడా సమర్థించరు. అదేవిధంగా చాలా చోట్ల ఎక్కడో 1-2 చోట్ల ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు నెలకొన్నప్పటికీ కూడా అనేక చోట్ల డాక్టర్స్ పట్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సేవల్ని మెచ్చుకుంటూ మనం ఈవెన్ అమెరికాలో కూడా చూసాం, అదేవిధంగా ఇండియాలో కూడా చూసాం. ప్రతి ఒక్కరు కూడా ఎప్రిషియేట్ చేస్తూ వాళ్ళు అందిస్తున్న సేవల్ని కొనియాడడం కూడా జరుగుతూ ఉంది. సో గత కొద్ది కాలంగా తెలుగు స్టేట్లు ప్రధానంగా మనకి ఈవెన్ రీసెంట్గా మనం చూసినట్లయితే గవర్నమెంట్స్ కూడా హాస్పిటల్స్ పైన చాలా కఠినంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటూ, సో ఎవరైతే ఈ ఫీజులను గట్రా వీటన్నింటినీ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇటువంటి వార్తలు ఎక్కువగా వస్తుండేటప్పుడు గవర్నమెంట్స్ కూడా చర్యలు తీసుకుంటూ ఉంటాయి. సో ఇటువంటి విషయాల్లో కూడా ఏమైనా మంచి కొన్ని సజెషన్స్ కానీ లేదా ఏవైనా కూడా చేయగలిగే అవకాశం ఉండేటప్పుడు చేస్తే డెఫినెట్గా అది అందరికీ కూడా ఉపయోగపడుతుందేమో అనేది ఒక ప్రశ్న. తప్పకుండా చేస్తాం సజెషన్స్. కానీ ఒకటి మాకు ఆ సజెషన్స్ అనేది ఆ ఇంటరాక్షన్ ఇంకా రాలేదండి మాకు. ఇండియా నుంచి ఆ ఇంటరాక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా తప్పకుండా మేము చేస్తాము. అంటే ఒక డిస్కషన్ అనేది మొదలైతే ఒక చోట కాకుండా ఇంకో చోట అయినా సొల్యూషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కదా. అవునండి, తప్పకుండా డిస్కషన్ అనేది అది అదే నేను ఈ సంవత్సరం జనవరిలో వెళ్ళినప్పుడు అది ఇంటరాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి టీం వెళ్తుందండి అమెరికా నుంచి, అక్కడ లోకల్ టీంతో కూడా మాట్లాడి ఇంటరాక్షన్ చేయాలని ఒక పెద్ద సూచన ఉంది. తర్వాత చేద్దాం అనుకుంటున్నాం. హోప్ఫుల్లీ ఇట్ విల్ సక్సీడ్ అండి. తప్పకుండా. అదేవిధంగా ఆపీలో ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు ప్రెసిడెంట్ మీరు కరెంట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అదేవిధంగా అనుపమ గారు రావాల్సింది, జాయిన్ అవ్వాల్సింది, ఆమె కూడా జాయిన్ కాలేకపోయారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్. సో మీ మధ్య ఎటువంటి అంటే అండర్స్టాండింగ్స్ ఉంటాయి? సో పనిచేసేటప్పుడు ఏ విధంగా కలిసి పనిచేస్తారు? అటు పాస్ట్ ప్రెసిడెంట్ కానీ, ఇటు కరెంట్ ప్రెసిడెంట్ కానీ, అదే విధంగా ప్రెసిడెంట్ ఎలెక్ట్ కానీ, వీళ్ళ ముగ్గురు మధ్య కూడా సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఎలా మీరు సాధిస్తారు? తప్పకుండా అండి, మేము కలెక్టివ్ గా పనిచేస్తాము. మేము ఆఫీసర్స్ మీట్ అవుతుంటాం. ఆఫీసర్స్ క్లోజ్ మీటింగ్స్ అవుతుంటాయి అట్లీస్ట్ ట్వైస్ ఎ మంత్ అనమాట. జూమ్ కానీ నా టెలిఫోన్ కానీ మాట్లాడుకొని వీ టాక్ అబౌట్ ద ప్లాన్స్, ప్రాజెక్ట్స్. ఓకే, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ చేయలేకుండా ప్రెసిడెంట్ ఏం చేయలేడు. ఎందుకంటే ఇది నాట్ వన్ మ్యాన్ షో, ఇట్ ఈజ్ టీమ్ వర్క్ అండి. టీమ్ వర్క్ లేకపోతే ఏ ఆర్గనైజేషన్ కూడా చేయలేదు. ఇది ఫెయిల్, ఇట్ ఫెయిల్. సో ఇది టీమ్ వర్క్. అనుపమ గారు కానీ, రవి గారు కానీ, సతీష్ గారు కానీ, అలా డాక్టర్ సురేష్ రెడ్డి గారు ఇమీడియట్ ఫాస్ట్ రైట్, వీళ్ళందరూ మేము కలిసి మాట్లాడుకుంటాము. కలిసి ఒక ప్రాజెక్టు వాళ్ళ సూచనలు, నేను ప్రెసిడెంట్ని నా మాట వినాలి అది ఉండదు. సో ఇట్ ఈస్ వాళ్ళ సూచనలు కూడా తీసుకొని ఆర్గనైజేషన్కి పనికొచ్చాక ఎలాంటివన్నీ చూసుకొని అలా ఈసీతో మాట్లాడి ఈసీ అప్రూవల్ కావాలి. ఈసీలో 20 మంది ఉంటారు. ఆల్ ద రీజనల్ డైరెక్టర్స్ ఉంటారు, తర్వాత
ట్రస్ట్ ఇచ్చారు ఉంటారు, వీళ్ళందరికీ అప్రూవ్ చేసుకుని అప్పుడు ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ స్క్రీనింగ్ అండ్ లాట్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి దీనికి. సో ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో లో వచ్చిన అంటే డెవలప్మెంట్స్ ఏంటి అంటే మొదలుపెట్టినప్పుడు ఒక అంటే జాతి వివక్షకి గురవుతున్నాం అనే డాక్టర్లందరూ కూడా అంటే ఈ భారతీయ ఇండియన్ డాక్టర్స్ అందరూ కూడా ఒక యునైటెడ్గా ఏర్పడటం ఒక ఎత్తు అయితే ఆ రోజు అవసరం అది ఉండే. సో ఈ రోజుకి ఆ చేంజెస్ ఏ విధంగా ఒక అంటే మీరు కూడా 24 years నుంచి ఒకే చోటన సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో మీరు అబ్జర్వ్ చేసిన పరిణామాలు ఏంటి, వచ్చిన చేంజెస్ ఏంటి ఆపీలో? నెంబర్ 1, ఆర్గనైజేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్స్ లో మన డాక్టర్స్ అందరు ఉన్నారు కాబట్టి వీ హ్యావ్ లాట్ ఆఫ్ నెట్వర్కింగ్ అంటే ఏంటంటే ఈ లా మేకర్స్ తోటి ఇంటరాక్ట్ కావడానికి ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఉంది. ఎందుకంటే మన డాక్టర్స్ వివిధ రాష్ట్రాలు ఉన్నారనుకోండి, వాళ్ళు దే ఆల్ డూ లాట్ ఆఫ్ వర్క్ విత్ లోకల్ లా మేకర్, కాంగ్రెస్ మెన్ కానీ సెంటర్స్ కానీ ఉంటారు కదా. అందుకని లెజిస్లేటివ్ సెక్షన్ అని ఒక సంవత్సరానికి వాషింగ్టన్ డీసీలో చేస్తాం. అప్పుడు ప్రెసిడెంట్, లెజిస్లేటివ్ చైర్ వీళ్ళందరూ కలిసి మెంబర్స్ కలిసి చేసి సెనేటర్స్ ని కాంగ్రెస్ మెన్ కలిసేసి ఈ డాక్టర్స్ కి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ కంట్రీలో, ఓకే మీరు ఇలాంటి విధానాలు కనుక చేయగలిగితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అని వాళ్ళతోటి మీటింగ్స్ చెప్తాం అనమాట. ఓకే, అప్పుడు వాళ్ళు ఈ కాంగ్రెస్ మెన్ సెనేటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దే ట్రై టు రెక్టిఫై ఇట్ డిపెండింగ్ ఆన్ సంథింగ్ వాట్ దే కెన్ డూ. ఇట్ వెరీ కాంప్లెక్స్ ఇష్యూస్, బట్ అట్లీస్ట్ మనం తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏమైనా ప్రాబ్లమ్స్ డాక్టర్స్ ఫేస్ చేస్తున్నారని. సో ఇప్పుడు చేయగలంత ఈజీగా ఇంతకుముందు చేయడం కష్టమేది. అందుకని మన స్ట్రెంగ్త్, మన పవర్, మన నెట్వర్క్ చాలా ఉంది ఇప్పుడు ఆల్ ఓవర్ ద కంట్రీ అనమాట. ఇట్ ఈజీ టు రీచ్ సెనేటర్, కాంగ్రెస్ మ్యాన్ త్రూ అవర్ మెంబర్. ఓకే, అందుకని ఆ పవర్ అనేది ఇప్పుడు ఉంది అనమాట, ఇంతకుముందు ఉండేది కాదు. సో దట్ బిగ్ చేంజ్ అండి. తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్ మెంబర్స్ ఆర్ వెరీ గుడ్, దే ఆర్ ఆల్ యునైటెడ్. ఆర్గనైజేషన్ లో మిస్అండర్స్టాండింగ్స్ కొన్ని ఉంటానే ఉంటాయి. ఇట్ హ్యాస్ టు బి దేర్. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మమ్మ అంటుండేది, మేము 5 brothers, 5 fingers ఆర్ నాట్ సేమ్. ఓకే, 5 ఏళ్ళు ఒక రకంగా ఉండవు కదా. సో ఆర్గనైజేషన్ లో కొన్ని ఉంటాయి, బట్ ఓవరాల్ అండర్ వన్ అంబ్రెల్లా, వన్ డెస్టినీ అనమాట మాది అనమాట. సో వీఆర్ వెల్, నో ప్రాబ్లం, వీఆర్ డూయింగ్ వెల్. రైట్. సో అదేవిధంగా అంటే ప్రధానంగా అంటే మీరు కాంగ్రెస్ మ్యాన్ కానీ సెనేటర్ కానీ ఈ అమెరికన్ పొలిటీషియన్స్ దగ్గరకు మీకు వెళ్ళేటప్పుడు మీకు వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకునే విధంలో సక్సెస్ మీరు అయ్యే పరిస్థితి ఉందా ఆపి ద్వారా? 100% అండి, చాలా పవర్ఫుల్ గా చేయగలుగుతాం ఇది. మేము వన్స్ మా ఆర్గనైజేషన్ మెంబర్స్ వెళ్ళి మా సెంటర్స్ కానీ కాంగ్రెస్ మెన్ కానీ అప్రోచ్ అయినప్పుడు they knew that we came with a reasonable cause which they can help for the physician families all over the country anamata. And not only Indians, it goes for all the white people also. So this is something who can able to accomplish through dialogue anamata with the ఈ లా మేకర్స్ ద్వారా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న నాకు ఒక ఈమెయిల్ వచ్చింది ఎక్కడి నుంచి, మన పిల్లలు ఇండియా నుంచి ఈ రెసిడెన్సీ స్టార్ట్ చేసే ముందల ఈ H1 వీసా తీసుకొని వస్తారు కదా ఇండియా నుంచి. వాళ్ళు ఏం చేశారంటే ఈ కొత్త రూల్స్ కోవిడ్ మూలంగా వాళ్ళందరికి వీసాలు ఆపేశారు పిల్లలకి. ఓకే, బట్ ఇది సపోజ్ టు స్టార్ట్ ఇన్ జులై ఫస్ట్ వీక్ లో ఇక్కడ రెసిడెన్సీ స్టార్ట్ చేయాలి. వాళ్ళు మాకు లెటర్ వచ్చింది, ఇలాగ మేము స్టక్ అయ్యామండి, మేము రాలేకపోతున్నాము, ఏమైనా ఆపి ఏమైనా హెల్ప్ చేస్తుందని. So I talked to our consulate, legal consulate, and also legislative section. We wrote a letter to the Secretary of State of the United States and also Consulate General Delhi. Okay, ఇలాగా ఆర్పీ సపోర్ట్ చేస్తుంది, వీళ్ళకి ఇష్యూ చేయాలి వీసా, ఎందుకంటే ఎనీ స్టార్ట్. ఎందుకంటే ఈ పిల్లలు వచ్చారనుకోండి, యాక్చువల్లీ అమెరికాకి ఉపయోగం, ఎందుకంటే వాళ్ళు కోవిడ్ పేషెంట్ టేక్ కేర్ చేస్తారు వీళ్ళు. ఓకే, అందువల్ల వాళ్ళకి ఆర్పీ పవర్, ఐ హ్యాడ్ టు టెల్ దిస్ ఆర్పీ పవర్, వాళ్ళందరికీ వీసాలు ఇష్యూ చేశారు అన్నమాట. They got visas. They're starting residency in August లో, ఈ మంత్ చేసేస్తారు వాళ్ళు. సో ఇది ఆర్గనైజేషన్ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేమండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ సో వీఆర్ కమింగ్ అవుట్ అది ఇన్ ద ఫ్రంట్ రన్నర్ అనమాట. ఆర్పీ అనేది ఇది ఫ్రంట్ రన్నర్. ఓకే,
Oh. సో దీనివల్ల చాలా మంది కమ్యూనిటీకి బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఐ ఎంకరేజ్ ఆల్ ద యంగ్ డాక్టర్స్ టు జాయిన్ API, సపోర్ట్ ద ఆర్గనైజేషన్ విల్ సపోర్ట్ దెమ్ అన్నమాట. ఎక్సలెంట్. అంటే కేవలం ఇటువంటి హెల్త్ రిలేటెడ్ అనే కాకుండా అండ్ అదర్ వీసా అంటే ఇటువంటి స్టూడెంట్స్ హెల్పింగ్లో కూడా సో ఆపి ముందుంటుంది అని అనుకోవచ్చా? మీరు తప్పకుండా చెప్పిన అండి. దాన్ని ఇప్పుడు బట్టి నాకు అదే H1 అనిపిస్తుంది. Yeah. ఇప్పుడు చాలా మంది ఒక 400 డాక్టర్స్ ఉన్నారు. 40,000 డాక్టర్స్ అంత ఉన్నారు ఇప్పుడు H1 వీసా వెయిటింగ్ లో ఉన్నారు. ఓకే, పిల్ల అంతే ఆల్రెడీ రెసిడెన్స్ అయిపోయింది, H1 మీద ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళకి ఆపి ద్వారా ఇప్పుడు మేము హెల్ప్ చేయబోతున్నాం. వాళ్ళందరికీ బిల్ సపోర్ట్ చేయవస్తున్నాం. ఓకే. వాళ్ళతో ఇంతకుముందు మాట్లాడాము, మళ్ళీ మాట్లాడతాము. డెఫినెట్ గా వీఆర్ బిహైండ్ దెమ్ టు సపోర్ట్ దెమ్ అండి. ఆల్ దీస్ ఫిజిక్స్ ఫ్రమ్ ఇండియా హూ ఇస్ లుకింగ్ ఫర్ గ్రీన్ కార్డ్ వాళ్ళని. నైస్. సో సౌండ్స్ గ్రేట్ అండి. సో ఇటువంటి వాటికి డెఫినెట్గా విన్నప్పుడే అనిపిస్తుంది. సో ఇటువంటి సంస్థలు డెఫినెట్గా వాటి అవసరం ఆ సిచ్యువేషన్ ఆ సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుందేమో. సో చాలా మంచి స్టెప్ అని చెప్పొచ్చు. సో అదేవిధంగా చివరిగా మనకి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఆపి ఇదివరకు మీరు ఆల్రెడీ చెప్పున్నారు. అదే కాకుండా దీర్ఘకాలికంగా ఆపి ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతుంది? సో భవిష్యత్తులో మరింత స్ట్రాంగ్ చేయడానికి ఎటువంటి దారిలో వెళ్ళబోతుంది? ముఖ్యంగా ఆపి మేము చేసే కార్యక్రమాలని ముఖ్యంగా కమ్యూనిటీకి తీసుకెళ్ళాలని ఉందండి మేము. ఎందుకంటే కమ్యూనిటీకి చాలా మంది తెలియదు ఎందుకంటే మేము ఏం చేస్తున్నాం. సో వీ వాంట్ టు రీచ్ ద కమ్యూనిటీ టు ద మీడియా, అండ్ మీడియా ద్వారా కమ్యూనిటీకి హెల్ప్ చేయాలని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఒకటి వెరీ ఇంపార్టెంట్, డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద క్యాన్సర్ ప్రివెన్షన్ ఇవన్నీ లేదు మీడియా ద్వారా చేద్దాం అనుకుంటున్నాం. అండ్ అలాగే భవిష్యత్తులో it may be possible, with partnership with people, maybe we might start a medical university. మెడికల్ యూనివర్సిటీ చేయొచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాంటి చేయొచ్చు అనమాట. ఇలాంటి కొన్ని భవిష్యత్తులో చేసే ఉద్దేశాలు ఉన్నాయి. కానీ దీని అన్నిటికీ కోఆపరేట్ చేయడానికి కమ్యూనిటీలో స్ట్రాంగ్ మెంబర్స్ కావాలి. మాకు కొంతమంది కాల్ చేస్తున్నారు నాకు, మీరు ఆపి షుడ్ స్టార్ట్ ఏ మెడికల్ స్కూల్, ఆపి షుడ్ స్టార్ట్ యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ అనమాట, మేము సపోర్ట్ చేస్తామని. ఇవన్నీ డైలాగ్స్ ఉన్నాయి. డెఫినెట్ గా ఇవన్నీ వోంట్ హ్యావ్ సమ్ కాంక్రీట్ ప్లాన్ యాజ్ ద ఇయర్ కోర్స్ అండి. తప్పకుండా చేస్తాం. ఇట్ మే నాట్ హ్యాపెన్ దిస్ ఇయర్, బట్ ఇట్ గోనా హ్యాపెన్ ఫ్యూచర్ అండి. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సుధాకర్ గారు, వచ్చి అనేక విషయాలు మా సాక్షి ప్రేక్షకులతో పంచుకున్నందుకు. సో భవిష్యత్తులో కూడా మీరు ఆపి ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా ఆపి మరింత ముందుకు వెళ్తూ అనేక మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ, దిస్ ఇస్ సింహ సైనింగ్ ఆఫ్.